రైతులందరూ నమస్తే. మనకు పెద్దపల్లి జిల్లాలో చాలా మంది రైతులు 10 కిలోల వడ్లు పెట్టారండి. ఈ 10 కిలోలు ప్రధానంగా జూంబో వెరైటీ చాలా బాగుందని రైతులు మాకు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. మేము ప్రధానంగా చూసుకుంటే పాలితంలో చాలా మంది జూంబో రకం ఇచ్చామండి. రైతులు మాకు 60 నుంచి 60 బస్తాలు వెళ్ళినాయని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల రైతులందరూ మీరు ఈ మన ఎండాకాలంలో పెట్టినట్టు వానాకాలంలో కూడా 10 కిలోల వడ్లు పెట్టుకుని అధిక దిగుబడులు తీయాలని తెలియజేస్తున్నారండి. మీరు కేవలం 25 కిలోల వడ్లు పెట్టి 10-15 నెలల నుంచి మీరు పంట దిగుబడుల తక్కువ ఇస్తున్నారండి. ఇది రైతులందరూ గుర్తించుకోవాలి. అందువల్ల మీరు ఈ యాసంగిలో 10 కిలోల వడ్లు జూంబో రకం కానీ సన్న రకాలు కానీ పెట్టి మీరు అధిక దిగుబడి పొందాలని రైతులకు తెలియజేస్తున్నాను. మనతో వచ్చేసి పాలతో మాజీ సర్పంచ్ రవీంద్ర గారు ఉన్నారండి. వాళ్ళ ఊర్లో ఆల్రెడీ జూంబో చాలా మంది పెట్టారని తెలియజేస్తున్నారు. అతని మాటల్లో తెలుసుకున్నాం. మరి ఎట్లున్న జూంబో రోగాలు ఎట్లున్నాయి, దాని మందులు ఎట్లున్నాయి, పెట్టుబడి ఎట్లయిందని పూర్తి డీటెయిల్స్ అతను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు మీ పాలితం ఏరియాలో జూంబో చాలా మంది పెట్టారంటారు కదా, మరి దాని దిగుబడి ఎట్లున్నది, మరి పెట్టుబడి ఎట్లా వచ్చింది ఏంటని మీరు రైతులకు తెలియజేయండి. అన్న, మాది పాలితం గ్రామ పంచాయతీ. నేను మాజీ సర్పంచ్ని. నాకు 5 ఎకరాల భూమి ఉన్నది. ప్రస్తుతానికి ఈ జంబో అనేది కొత్తగా వచ్చిందని తెలిసిన వాళ్ళే పెట్టడం జరిగింది. తక్కువ పెట్టుబడి కూడా తక్కువనే వచ్చింది. ఎకరాన 3 ట్రాక్టర్ల వడ్లు వెళ్ళి ఫుల్ పంట వచ్చింది. మీకు రోగాల పరంగా కూడా చూస్తే 20 కిలోలకు 10 కిలో తేడా చాలా ఫరాకు ఉన్నది. అంతకుముందు మనం 3-4 సార్లు కొట్టినా గానీ అది సహకరించకపోయేది. ఇప్పుడు 2 సార్లకు మనకు పంట చేతికి వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు ఎట్లా మీరు జూంబో ఇప్పుడు ప్రకారం జంబో పెట్టుకున్న దానికి ఇప్పుడు సన్న రకాలైనా కానీ సన్న రకాల కూడా జంబో వచ్చిందని అంటారు. దానికి కూడా రైతులు సహకరించి దీన్ని ఆధారంగా తీసుకొని సన్న రకం కూడా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇప్పుడు అంటే 25 కిలోలు వడ్లు పెట్టారు కదా, 2 రోజుల నుంచి 10 కిలోలకు 25 కిలో డిఫరెన్స్ చెప్పండి. అప్పుడు 25 కిలోలది చాలా తక్కువ వచ్చింది కదా పంట. ఇప్పుడు 10 కిలోల పంట మినిమం మనకు చాలా కాకపోతే చాలా ఒక 60 క్వింటాలు, ఎకరాన 60 క్వింటాల ధాన్యం వచ్చింది మనకు. ఓకే, పెట్టుకోవచ్చు కదా రైతులు జూంబో 100 రైతులకు వానాకాలం కూడా పెట్టుకోవచ్చు.